Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభూతులను అనుభవాలను తెలుసుకుందాం. దక్షిణ దేశంలో మధురకు సమీపాన ఎలియత్తాన్ గుడి ఒక చిన్న గ్రామం. అయినా అది అన్ని గ్రామాల వంటిది కాదు. ఆ ఊళ్ళో ఇళ్ళన్నీ దేవాలయాలు, ఆలయాల్లో అర్చన చేసే పూజారులు పరిచారకులు తప్పితే ఆ గ్రామవాసులంటూ ఇతరులెవ్వరూ లేరు. ఆ గుళ్లను గోపురాలను కట్టించిన వారు ద్రావిడ దేశంలోని నాటుకోటి సెట్లు, కోట్లకు పడగలెత్తిన కుబేరులు. ఊరు కాని ఊళ్ళో మహోన్నతాలైన ఆ ఆలయాలను, అలవిమాలిన ఆ లోగిళ్లను సెట్టియార్లు ఎందుకు నిర్మించారో, జనం లేకున్నా వాటిని ఎందుకు పోషిస్తున్నారో అది వారి భక్తి శ్రద్ధలకు నిదర్శనమే తప్ప కారణం ఊహించలేం. 1960వ సంవత్సరంలో స్వామి ఆ ఊళ్ళో సుమారు నెల రోజులు మకాన్ చేశారు. స్వామి దర్శనం చేద్దామని శేషయ్య గారు మద్రాసు నుంచి బయలుదేరారు. ఎగ్మూర్ స్టేషన్ నుంచి రాత్రి రైల్లో వారి ప్రయాణం. ఆ రైల్లోనే వారికి సుపరిచితులైన శాస్త్రి గారు ఒకరు వారితో పాటు ప్రయాణం చేశారు. ఆ రాత్రి శ్రీ శాస్త్రి గారి సహవాసం వారికి ఎంతో సంతోషం కలిగించింది. ఆయన జగమెరిగిన పండితుడు. భారత భాగవత రామాయణాలు మొదలుకొని భగవద్గీత వరకు అన్నింటినీ గురించి చక్కగా శ్రావ్యంగా ఉపన్యసించగల విద్వాంసుడు. చమత్కారంగా కబుర్లు కూడా చెప్పగలడాయన. ఇహ కాలక్షేపానికి కొరతేముంది? ఎగ్మూర్ స్టేషన్లో బండి బయలుదేరింది. ఉభయులు పక్కపక్కనే కూర్చుని స్వామివారిని గురించే కాక సంగీతం, సాహిత్యం, అనేక విషయాలను గురించి సరదాగా మాట్లాడుకున్నారు. వేదాంత చర్చలోకి దిగినప్పుడు శాస్త్రి గారు ఆ పుస్తకం నుంచి ఈ పుస్తకం నుంచి సంస్కృత శ్లోకాలు గుప్పించేవారు. అవన్నీ శేషయ్య గారికి పూర్తిగా అర్థమయ్యేవి కావు. శాస్త్రి గారి వలె చిన్నతనంలో శేషయ్య గారు సంస్కృతం నేర్చుకోలేదు. శేషయ్య గారు ఇలా అన్నారు: శాస్త్రి గారు, చిన్నప్పుడు సంస్కృతం అభ్యసించే అవకాశం నాకు లేకపోయింది ఈ ఇంగ్లీష్ చదువు మూలాన అన్నారు. అది మీకెట్లా అలవడుతుందిలేండి, దాన్ని మా బొంట్లకు వదిలిపెట్టండి అన్నారు శాస్త్రి గారు తడుముకోకుండా. ఆయన గారి మాట పైకి సాధువుగా కనిపించినా అందులో కొంత అవహేళన ధ్వనించకపోలేదు. శేషయ్య గారి మనస్సు చివుక్కుమన్నది. అయినా వారు బయటికి పొక్కలేదు. పొద్దుపోయే వరకు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని ఇద్దరూ సుఖంగా నిద్రపోయారు. తెల్లవారింది. రైలు దిగి ఎలియత్తాన్ గుడికి వెళ్లే బస్సు ఎక్కి 7 గంటలకల్లా ఊరు చేరారు. మూటాముల్లే సత్రంలో పెట్టి త్వరగా స్నాన సంధ్యలు ముగించుకుని ఇద్దరూ స్వామి దర్శనానికి బయలుదేరారు. పెద్ద సత్రం ముందు కోనేటిగట్టుపైన అనుష్ఠానం పూర్తి చేసుకుని సత్రంలోకి ప్రవేశించబోతున్నారు స్వామివారు. ఒంటి నిండా భస్మంతో, రుద్రాక్షమాలలతో, దండక మండలాలతో, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ సాక్షాత్కరించిన స్వామికి ఇద్దరూ సాష్టాంగ నమస్కారాలు చేసి వారి రాకను తెలియజేసుకున్నారు. ప్రసన్న వదనంతో స్వామి ఆశీర్వదించారు. సాయంత్రం చల్లబడ్డాక రండి అని సెలవిచ్చి సత్రంలోకి నడిచారు. అది మే నెల. ఎండ తీక్షణం చెప్పనక్కర్లేదు. పొద్దెప్పుడు వాలుతుందా, మళ్ళా స్వామి దర్శనం ఎప్పుడా అని గడియలు లెక్క పెట్టుకుంటూ ఎక్కువ మంది చేరకముందే దర్శనం చేసుకుందామనుకుని కాస్త ఎండ పొడవు ఉండగానే స్వామివారున్న సత్రానికి బయలుదేరాం. లోపలికి ప్రవేశించాం. స్వామి ఎక్కడా అని మఠం పరిచారకులను అడిగాము. పెరియవాళ్ళ దొడ్డివైపు బయట చెట్టు నీడను ఒంటరిగా కూర్చున్నారంటూ దారి చూపించారు. ఆరు బయట ఒక మూలను అలవిమాలిన పెద్ద వృక్షమూలాన్ని ఆనుకుని నేల మీద కూర్చున్నారు. పిల్లవాళ్ళు రబ్బరు బంతితో ఆడుకుంటున్నట్లు ఒక చిన్న రాయిని చేత్తో ఎగరేస్తున్నారు. సంపూర్ణ జ్ఞాన వైరాగ్య సంపన్నులు, బ్రహ్మవేత్తలు అయిన జగద్గురువులు ఏమిటి ఒంటరిగా రాళ్లతో బంతులాడుకోవడం ఏమిటి?
అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వారిద్దరూ స్వామి కనుచూపు మేరలోకి వెళ్ళారు. వారిని చూశారు స్వామి. దగ్గరకు రండని చేత్తో సంజ్ఞ చేశారు. ఉత్సాహంతో ముందుకు నడిచారు. పాదాభివందనం చేసి కూర్చున్నారు. ఎండగా ఉంది, అయినా పర్వాలేదు, సాయంకాలపు టెండ అంటూ వృద్ధా తపహ అన్న పదాన్ని 2 సార్లు అన్నారు. పాదపూరణం కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్లు. ఆ క్షణంలో చిన్నప్పటి శ్లోకం ఒకటి శేషయ్య గారికి గుర్తొచ్చింది. ఆ శ్లోకాన్ని స్వామి సమక్షంలో చదవచ్చునా చదవరాదా అన్న యోచన ఏమాత్రం లేకుండా, నేనేమిటి సర్వజ్ఞులైన స్వామికి శ్లోకపాదం అందివ్వటమేమిటి అనే ఔచిత్య విచారణ చెయ్యకుండా ఈ క్రింది శ్లోకాన్ని చదివారు శేషయ్య గారు. వృద్ధార్క హోమధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే అంటూ స్వామి ఆ శ్లోకం మొదటి పాదం అందుకున్నారు. ఇంకా అడుగుతారు. అంతవరకు శేషయ్య గారి వైపే చూస్తున్న శాస్త్రి గారి ముఖం వివర్ణమయ్యింది. ఆయన గారు అలా ఎందుకయ్యారో శేషయ్య గారికి అర్థం కాలేదు. స్వామి వారితో విడివిడిగాను ఉమ్మడిగాను అనేక విషయాలు ఆప్యాయంగా మాట్లాడారు. తండ్రి కొడుకులను అడిగినట్లు వారి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంత సులభంగా స్వామి దర్శనం లభించినందుకు, అంత సావకాశంగా స్వామి వారితో మాట్లాడినందుకు వారి అదృష్టాన్ని పొగుడుకుంటూ మళ్ళీ స్వామికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకుని బయలుదేరారు. బసకు వస్తున్నప్పుడు శాస్త్రి గారు శేషయ్య గారితో, అవురా, ఎంత నాటకం ఆడారండి, నాకు సంస్కృతం రానే రాదంటూ రాత్రి నాతో అన్నారు కదా, ఇప్పుడు స్వామికే శ్లోకాన్ని అందించారే అన్నారు విస్తుపోతూ. నేనేం నాటకం ఆడలేదు మహాశయ, అప్పటికప్పుడు నాకు ఆ శ్లోకం స్ఫురించింది, చప్పున చదివేశాను, ముందు వెనకలు చూసుకోకుండా అన్నారు శేషయ్య గారు. ఎంత చెప్పినా ఆయన శేషయ్య గారి మాట నమ్మరు. తనంత పండితుణ్ణి పక్కన పెట్టుకుని కేవలం ఇంగ్లీషు ముక్కలు నేర్చిన శేషయ్య గారు స్వామికి సంస్కృత శ్లోకం అందివ్వడమా, తాను మౌనంగా ఉండిపోవడమా, ఇది ఆయనకు పట్టుకున్న బాధ. పురాణాలన్నీ పుక్కిటబట్టిన శ్రీ శాస్త్రి గారికి అతి సాధారణమైన ఆ శ్లోకం ఎందుకు స్ఫురించింది కాదు? అది శేషయ్య గారికి ఎలా తట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గాని కథ కంచికి పోదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.